హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్. ఈరోజైతే మనం పెసరట్టు ట్రై చేస్తున్నాం అనమాట లక్కీస్ కిచెన్లో. ఇది ఎలా చేయాలంటే, నేను ముందుగా పెసలు తీసుకున్నాను. పెసలు తీసుకొని ఇది మనం నైట్ నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే మనకి నెంబర్స్ పెట్టనమాట, మనకి ఎంతమంది నెంబర్స్ ఉంటే దాన్ని తినేదాన్ని బట్టి అనమాట. నేనంటే ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట. రాత్రి నానబెట్టేశాను. రాత్రి నానబెట్టేసుకుని ఉదయం మనం మిక్సీ వేసుకుంటే చాలన్నమాట. రాత్రి అంతా బాగా నానాలి. నానిపోయాక ఇవి వాటర్ అంతా బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. పెసలని క్లీన్ చేసుకొని నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి. రాత్రంతా నానితే మనకి మంచిగా పెసరట్టు బాగా వస్తుంది అనమాట. మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా కొంచెం మెత్తగా వేసుకొని కొంచెం బరగ్గా వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే మనకి టేస్ట్గా బాగుంటుంది. నేనైతే ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకున్నాక దీంట్లో అయితే మనం అల్లము, పచ్చిమిరపకాయ, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ అల్లము క్లీన్ చేసేసుకుంటున్నాను. అల్లం చిన్న ముక్క చాలు. అల్లము 4-5 పచ్చిమిరపకాయలు, జీలకర్ర కూడా వేసుకుంటే మనకి బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఒట్టి పెసరట్టు కన్నా దీంట్లో అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఈ పెసరట్టు అయితే మనకి అరుగుదలకి మంచిది, డయాబెటీస్కి చాలా మంచిది, మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనమాట. ఈ మధ్య మామూలు దోశ కన్నా ఈ దోశ అయితే మనకి టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే ఒకసారి ట్రై చేస్తే మమ్మీ మళ్ళీ చేయి అంటారనమాట. పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఈ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పెసరలోనే వేసేసుకుంటే మనకి మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఇదంతా పట్టేసుకున్నాక గిన్నెలో తీసేసుకున్నాను. గిన్నెలో తీసుకొని దీంట్లో అయితే సాల్ట్ కలుపుకోవాలన్నమాట. మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలి. మరీ లూజ్ అయితే పెసరట్టు రాదనమాట. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మామూలు దోశకైతే మనం లూజ్గా కలుపుకుంటాము, దీనికి అట్లా కాదనమాట. ఇప్పుడైతే దీంట్లో నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని దోశ అయితే ట్రై చేస్తున్నాను. దోశ అయితే మంచిగా వస్తుంది. మరీ పెద్దది కాకుండా చిన్నదిగా కాకుండా ఫస్ట్ సిమ్లో పెట్టుకొని కొంచెం కాలాక, అంటే ఇది పెసలు కాబట్టి కొంచెం కాలాలి కాబట్టి చిన్న మంట పెట్టుకొని తర్వాత నెక్స్ట్ పెద్ద మంట పెట్టుకోవాలన్నమాట. నాకైతే బాగా వచ్చింది దోశ. పిల్లలైతే బాగా టేస్ట్ నచ్చిందనమాట. మమ్మీ ఇంక నుంచి పెసరట్టు చేయమన్నారు. ఇదైతే మనకు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ముందుగా మనం మినప్పప్పు, దోశ పక్క రోజు ఆడించుకునే దానికన్నా నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ వేసేసుకొని ట్రై చేసుకోవచ్చు. దీంట్లోకి అయితే ఎర్రగారము, కొబ్బరి చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే ఎర్రగారం ట్రై చేశాను అనమాట. ఈసారి అయితే కొబ్బరి చట్నీ ట్రై చేద్దామని అనుకున్నాను. ఇప్పుడైతే ఇది కాలిపోయింది. మనకి కొంచెం సిమ్లో పెట్టుకుని తర్వాత హై మంట పెట్టుకొని కాల్చుకోవాలి. మాడకూడదు, మాడితే టేస్ట్ మారిపోతుంది అనమాట. ఇప్పుడైతే కాలిపోయింది. దీని అయితే నేను ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను. దీని టేస్ట్ ఎట్లా ఉందని నేను ఎర్రకారంతో టేస్ట్ చేస్తున్నాను. ఎర్రగారంతో కూడా బాగుంది, కానీ కొబ్బరి చట్నీతో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందని చెప్పారు. ఈసారి కొబ్బరి చట్నీ ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఎర్రగారం మీరు కూడా ట్రై చేయండి. లక్కీస్ కిచెన్లో నేను ఏ ఐటమ్స్ చేస్తున్నానో అవన్నీ మీకు పెడుతున్నాను. ఇంకా ఐటమ్స్ చేసి మీకు పెడతాను. ఇదైతే ట్రై చేసి నా వీడియోస్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తున్నాను. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.